ఉద్యమకారులకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాం. ఎన్నేళ్ల తర్వాత 2001 ఏప్రిల్ జలదృశ్యం కాడికి వెళ్ళి మొదలుకొంటే ఓడిపోయిన తర్వాత ఈయల కార్యకర్తలు గుర్తుకొచ్చారు, ఉద్యమకారులు గుర్తుకొస్తారు టీఆర్ఎస్ పార్టీ నాయకులకి. ఇది పూర్తిగా సిగ్గుచేటు. నిజంగా ఈ రెండు మాటలకి, ఈ రెండు పదాలకి మీకు అర్థం తెలిసినా, ఈ పదాలకు మీరు కట్టుబడేది ఉన్నా, మీకు ఒక పరీక్ష అనుకుంటారో, మీ నిజాయితీని మీరు నిరూపించుకుంటారో మీరు చెప్పాలి. రేపు ఎన్నికలు వస్తే ఏప్రిల్ 2024లో ఈ రెండు మాటలకి మీరు కట్టుబడి ఉంటారా? ఒకటి, ఉద్యమకారులకు సీట్లు ఇస్తాం. రెండు, పార్టీలో కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలకి సముచిత స్థానం ఇస్తాం. ఈ రెండు మాటలకి మీరు కట్టుబడి మీ నీతిని, మీ నిజాయితీని నిరూపించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జై తెలంగాణ అనే పదానికి అర్థం చెప్పి, తెలంగాణ అనేటువంటి ఉద్యమానికి ఊపు తెచ్చి, తెలంగాణ రాష్ట్ర సమితిలో కార్యకర్తలుగా పనిచేసి 2001 నుంచి కుటుంబాలను కోల్పోయి కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్న, జై తెలంగాణ అనే నినాదం కోసం పనిచేసినటువంటి అనేక మంది కార్యకర్తలు, అమరులైనటువంటి కుటుంబాలు, అన్ని త్యాగం చేసినటువంటి కుటుంబాలని మీరు ఏ రోజు పట్టించుకోలేదు అని చెప్పుకోవడానికి సజీవ తార్కాణం మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ గారు. శంకరమ్మ గారి ఇంటికి పోయి మనుమని బర్త్డే ఉందంటే బావ బామ్మర్దులు ఇద్దరు కలిసి భోజనం చేసుడు కాదు. కనీసం మీకు మానవత్వం ఉంటే, మీరు మనుషులైతే, నిన్న మీరు మాట్లాడినటువంటి రెండు పదాలకు మీకు అర్థం తెలిస్తే, ఏది కష్టపడ్డ వారికే పార్టీలో గుర్తింపు ఇస్తాం, ఉద్యమకారులకు పార్టీలో సముచిత స్థానం ఇస్తాం. ఇంతకాలం ఇయ్యలేకపోయినాం, తప్పైంది, చెంపలేసుకుంటున్నాం, కొత్త అమరవీరుల స్తూపం కట్టినాం, ఆ అమరవీరుల సాక్షిగా శంకరమ్మ పేరు వాడుకొని అన్యాయం చేసినాం అని తప్పైందని చెప్పి బావా బామ్మర్దులు ఇద్దరు వచ్చి కొత్త అమరవీరుల స్తూపం కాడ తప్పైందని చెంపలేసుకొని ముక్కురాలకు రాసి ఇప్పుడు వచ్చేటువంటి 17 సీట్లన్నా, 2024 ఏప్రిల్లో వచ్చేటువంటి 17 సీట్లైనా ఉద్యమకారులకి, తమ కుటుంబాల సభ్యుల్ని కోల్పోయిన వాళ్ళకి, అసలు సిసలైనటువంటి కార్యకర్తలకు ఇస్తామనేటువంటి మాట ఆ అమరవీరుల స్తూపం దగ్గర ప్రమాణం చేయండి. నేను ఎందుకు ఇంత స్పెసిఫిక్ గా మాట్లాడుతున్నా అంటే, ఇప్పటికే మెదక్ లాంటి సీట్లు అమ్ముకున్నారని, చేవెళ్ల లాంటి సీట్లు అమ్ముకున్నారని, రేపో మాపో నల్గొండలు, మహబూబ్ నగర్లు కూడా అమ్ముకుంటారని, డబ్బున్నోళ్ళకే సీట్లు ఇస్తారని, ఇట్లా రకరకాలైనటువంటి ప్రచారాలు మీ సమీక్ష తర్వాత బయటకు వస్తున్నాయి. మొన్నటి మెదక్ సమీక్ష తర్వాత ఓఆర్ఆర్ ఏర్పాటు సమయంలో డిప్యూటీ కలెక్టర్ ఉండి రింగు రోడ్డు వంకలకు కారణమై నాటి రాజశేఖర రెడ్డి గారికి అనుంగు శిష్యుడిగా పేరు తెచ్చుకొని ఆ రోజు 100 కోట్ల భూముల్ని అప్పనంగా రింగు రోడ్డు పక్కన సంపాదించుకున్నాయన, తర్వాత 7 సంవత్సరాలు సిద్దిపేట కలెక్టర్ గుండి మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, పోచమ్మ సాగర్ల పేరిట మా జిల్లా రైతాంగం ఉసురు పోసుకొని రాత్రులకు రాత్రులు పోలీసు వాళ్ళని పెట్టి ఊర్లను ఖాళీ చేపించి నష్టపరిహారం సరిగ్గా ఇవ్వకుండా ఆ రోజు సంపాదించుకున్న 100 కోట్ల భూములను ఈ రోజు లక్షల కోట్లుగా మార్చుకొని కలెక్టర్లు గుండి కాళ్లు మొక్కి ఎమ్మెల్సీలు తెచ్చుకున్న వాళ్ళకి మళ్లీ 100 కోట్లకి మెదక్ ఎంపీ సీటు భారం పెట్టుకున్నారని కార్యకర్తలంతా గుసగుసలాడుతున్నారు. లేదు లేదు, మేము అట్లా ఇయ్యం, నిజంగా నిజాయితీగా ఉంటాం, ఒక కార్యకర్తకి ఇస్తాం, 2001 నుంచి పనిచేసిన వాళ్ళకి ఇస్తాం, ఎవరైతే కుటుంబాలు అమరులను త్యాగం చేసిందో ఆ కుటుంబాలకు ఇస్తాం అని చెప్పే దమ్ము ధైర్యం మీకుందా? లేదు. ఎందుకంటే మీరు గెలిచేది లేదు, సచ్చేది లేదు. వచ్చిన కాడికి దండుకుందాం, ఎన్ని వీలైతే అన్ని అమ్ముకుందాం, పోయినసారి అమ్ముకున్నట్టు మళ్ళీ ఈసారి ఎంపీ సీట్లని అమ్ముకుందామనే ఆలోచన తప్ప హరీష్ గారు గాని, కేటీఆర్ గారు గాని నిన్న తెలంగాణ భవన్ లో మాట్లాడిన మాటలకి కట్టుబడి ఉంటారా? ఇంతకాలం ఆ కుటుంబాలకి న్యాయం చేయనందుకు తప్పైందని చెంపలేసుకొని తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర చెప్తారా? పాత అమరవీరుల స్తూపం దగ్గరికి వస్తారా? కొత్త అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చి చెప్తారా? చెప్పాలి. ఇవన్నీ ఒక పక్కుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఏది పడితే అది మాట్లాడుతూ ఇంకా ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఎందుకు సిగ్గు అనిపిస్తలేదో నాకు అర్థమైతలేదు.